శ్రీరాముడు. శ్రీరాముణ్ణి మనము భక్తితో పూజిస్తే ఎంత మన మీద కృప చూపిస్తాడో తెలియజెప్పే కథ. తులసీదాసు కాశీలో నివసించేవారు. ప్రతి ఇంట ఆయనకు, ఆయనతో పాటు పవిత్రమైన రామాయణ గ్రంథానికి సన్మాన సత్కారాలు లభించేవి. రామనామాన్ని భ్రమరంలాగా జపించేవారి ముందు ఆయన పవిత్రమైన తులసి మొక్కలా గోచరించేవాడు. అలాంటి పరమభక్తుడైన తులసీదాసు భక్తుల సందేహాలను తీర్చేవాడు. ఒకనాడు ధనపాలుడనే ధనికుడు తులసీదాసు వద్దకు వచ్చాడు. అతడు పరమ పిసినారి. అతడు ఒక ఆశ్చర్యకరమైన ప్రతిపాదన చేశాడు. ఇంటింటా శ్రీరామచంద్రుడు అనేక ఉపచారాలతో అర్చింపబడుతున్నాడని ఆయన తెలుసుకున్నాడు. అయితే తులసీదాసుతో ఆయన ఇలా చెప్పాడు: మహాత్మా, నాకు కూడా శ్రీరామచంద్రుణ్ణి సకల ఉపచారాలతో అర్చించాలని ఉంది అన్నాడు. అలాగే చేయి, నిన్ను అడ్డుకున్నదెవరు అన్నాడు తులసీదాసు. అది కాదు స్వామి, అర్చనకు పూలు, పళ్ళు, ధూప దీపాలు అవసరం కదా. వీటికి దమ్మిడి వ్యయం చేయకుండా అర్చన జరిగే ఉపాయం చెప్పండి అన్నాడు ధనపాలుడు. తులసీదాసు ఆశ్చర్యంతో ఆ లోభిని ఆపాదమస్తకం తిలకించాడు. అతడి పిసినారితనం చూసి ఆయనకు జాలి కలిగింది. చాలాసేపు మౌనంగా ఉన్నాడు. చివరకు మానస పూజ తప్పించి నాకు అన్య మార్గం కనిపించడం లేదు. మానస పూజ అంటే అన్ని ఉపచారాలు ఊహించుకొని చేసేవి. నీవు అన్నీ చేస్తున్నట్లు మనసులో ఊహించుకోవాలి. నీవు కావలసినన్ని ఉపచారాలతో ఆ విధంగా చేయవచ్చు. నీకు చిల్లి గవ్వ ఖర్చు కూడా రాదు అన్నాడు తులసీదాసు. ధనపాలుని ఆనందానికి అవధులు లేవు. ఇంతకాలం ఇలాంటి ప్రణాళిక కోసమే తాను ఎదురుచూశాడు. అయితే ఊహించుకొని ఎక్కువ పదార్థాలు నివేదింపదలచలేదు. అందువల్ల ఏ విధంగా మానస పూజ చేయాలో సవివరంగా చెప్పండి అని తులసీదాసును అడిగాడు ధనపాలుడు. శ్రీరామచంద్రుణ్ణి ఒక్క నిమిషం ధ్యానం చేసి ఆయన ప్రతిమను బంగారు సింహాసనంపై ప్రతిష్ఠించు. రకరకాల పుష్పాలతో అలంకరించు. ఆ పైన వేడి చేసిన ఆవు పాలల్లో కాస్తంత పంచదార కలిపి నివేదన చేయి. పంచదార కలపడం మాత్రం మరవకు అని చెప్పాడు. ఎందుకంటే రాముడు పంచదార లేని పాలు త్రాగలేడు. అనుదినం ఈ విధంగా మానస పూజ చేయి. నీకు పైసా ఖర్చు రాదు అన్నాడు తులసీదాసు. ధనపాలుని లోభగుణం అటుంచి అతడికి నిష్ఠ ఎక్కువ. తులసీదాసునే గురువుగా ఎంచి ధనవ్యయం లేని మానస పూజ మొదలుపెట్టాడు. పంచదార ఎక్కువ వాడకం జరగకూడదని ఒక చిన్న డబ్బా, ఒక చిన్న చెంచా కొన్నాడు. ఇదంతా ఊహలోనే, నిజంగా అవేవీ లేవు. ఈ విధంగా కొన్ని ఏళ్ళు గడిచాయి. ఒకనాడు పాలు నివేదన వేళకు మనస్సులో చెంచా కనపడలేదు. చేసేది లేక డబ్బా నుండి పంచదారను పాలల్లోకి వంపాడు. అయ్యో, పంచదార ఎక్కువ పడింది అనుకొని వెంటనే మనస్సులో ఉన్న పాలగిన్నెలో చేయి పెట్టి కరగని పంచదార తీసివేయసాగాడు. 15 సంవత్సరాలుగా ఈ లోభి మానసిక పూజను స్వీకరిస్తున్నాడు శ్రీరామచంద్రుడు. అయినా అతడి పిసినారితనం కించిత్తైనా తగ్గలేదు. ప్రభువుకు అమితమైన అనుకంపన కలిగింది. భక్తుని చేయి గట్టిగా పట్టుకొని, ధనపాల, పాలు కాల్పనికమే
పంచదార కాల్పనికమే. ఈ ఊహించుకొని పంచదార కొంచెం ఎక్కువ పడితే ఏమిటయ్యా, ఉండనీయరాదు అన్నాడు. ఊహలో కూడా పంచదార కొంచెం ఎక్కువ వేస్తే ఏమవుతుంది అని రామచంద్రుడు అన్నాడు. శ్రీరామచంద్రుని కరస్పర్శ మూలంగా ధనపాలునిలో పరమ వైరాగ్యం కలిగింది. వెంటనే అతడు నిజమైన భక్తి ప్రపత్తులతో శ్రీరాముణ్ణి ధ్యానించి తరించాలని తపోభూమికి వెళ్ళిపోయాడు. ఇది నిజంగా జరిగిన సంఘటన. దీన్ని బట్టి ఆ రాముడి కృప ఎలాంటిదో అర్థమవుతుంది. ఊహలోనే భక్తులను కరుణించిన శ్రీరాముడు నిజంగా భక్తితో పూజ చేస్తే మన పైన ఎంత కృప చూపిస్తాడో కదా. జై శ్రీరామ్.